పాలమూరు అనగానే గుర్తుకొచ్చేది పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే, పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా. పాత గోడలు పందిరి గుంజలు సినాబోయినాయి, ఇండ్లు దుమ్ము పట్టినాయో. విన్నారు కదా, ఈ దుమ్ము పట్టిన మన బతుకులంలా మన్ను పోసేందుకు వెళ్ళిరు ఈ కొడుకులు, ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు. నిరంజన్ రెడ్డి అట. ఏం చేస్తాం, మీ పాలమూరు పులి ఆడ పండుకొని ఉన్నది, ఏం చేస్తాం, వాళ్ళ ఇళ్ళలో పండుకొని ఉన్నది పులి పులి అని చెప్పేది. అయితే అమ్మాయిను అదే అందుకనే పేదోళ్ళ గురించే ఇంటికి తాళాలు, ఇంటికి తాళాలు, అయ్యో ఇడుపున ముసలోళ్ళు, పాడుబడ్డ ఇండ్లు మా పాలమూరు ఊర్లు, పాడుబడ్డ ఇండ్లు మా పాలమూరు ఊర్లు. సగం వాళ్ళు మనోళ్ళంతా వలసలకు పోయినరు, ఉన్న సగం దాంట్లో ఆ పేదల ఇంకా పట్టుకొని చేయి పట్టుకొని పైకి లేపేది పోయి మీ పైసలు, మీరు గుడగొట్టుకున్న పైసలు, భూమిలో పోయిన పైసలు అన్ని తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు ముంచిపోయినరు. ఆ ముంచిపోయినా మీ పైసలు తీసుకుంటందుకే ఇగో గింత కాడికి వచ్చి గిన్నెళ్ళకి వెళ్ళి కొట్లాడా, గింత మంది దగ్గరికి వచ్చుడా. కానీ మీరు మంచి సోపతి పట్టిరు ఏంటంటే, ఉర్దూలో ఉంటుంది, అరే ఓ నా ఓట్కా గులామే నా నోట్కా గులామే అని. అంటే పైసలతోని కొనలేరట, ఓట్లతో కొనలేరు. ఇంట్లో ఎవరన్నా ఓట్ల గురించి వస్తున్నారు. ఇప్పుడు మరి రగే ఉన్నాడు అనుకుందాం, రగునోడని ఓట్లతో కొంటాడు, ఆయన ఓట్లోడు కాదు, నోట్లతో కొనగలుగుతాడా? లక్షల కోట్ల రూపాయల భూముల స్కాములు తీసుకొచ్చి బయట పెడుతున్నాడు. కానీ అదే మాట్లాడుతున్న కాడికి వెళ్ళి ఇయ్యాలటి వరకు అట్లనే మాట్లాడుతున్నాడు. అందుకే కొనలేడు కాబట్టే మీరు ఈ దానికి వచ్చిరో ఒక జీవో వచ్చింది అందులో. దానికి మా యాదగిరి అంకులు ఉన్నాడు కాబట్టి దోకలేదు కదా దానికి, అది కూడా అదే కేసు కదా. సో మీరు దగ్గర పడ్డరు, కానీ అప్రమత్తంగా ఉండాలి. కొసెళ్ళేదాకా కొట్లాడకుంటే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. మీరు ఇప్పటివరకు అయితే ఎట్లా కొట్లాడారో ఇంకా కొంత ఎక్కువ లంగేసాలు ఆఖరిలో ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాడు రగన్నట్టు ఏం చేస్తాడు, పోగానే చూపిస్తాడే జీవో ఇచ్చినా కదా, ఇంకేందా మీ పని మీరు పట్టుకోపోరని. అదే ఏదో కాగితం తీసి చూపిస్తున్నా, కానీ మా పర్వతం అంతా మనిషి అని హృదయం పెద్దగా ఉన్నది, పైసలు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాడు బాగానే. కానీ ఇప్పుడు ఆఖరికి ఏం చేస్తాడు, ఇగో మేము చేసేకాడికి చేసినా మీరే సంతకాలు పెట్టించుకోపోరి అంటారు. అంతే కదా, ఇక మీరేం చేస్తారు, గల్లలు పట్టుకుంటుంది కాడికి పోతున్నారు. సరే గల్లాలు పడతావా, రేపు పొద్దుగాల ఇంటి మీద పెండ్ వేస్తావా, చెప్పులు వేస్తావా, ఏసేది చేస్తాం, ఎట్లా గట్ల వేస్తాం. మరి రఫీబాయ్ అన్నట్టు గల్ల పట్టి కొట్టాల్సిన అవసరం లేదు, వాని కారు మీద ఇంత పెండ కొడితే ఆయనకే ఇజ్జత్ పోతుంది. మరి గాడి దాకా తీసుకొచ్చుకుంటున్నది తెలియదు. కానీ గిది కూడా గవర్నమెంట్ గీడి దాకా చేసింది కదా. నేను అంత తొందరగా గవర్నమెంట్ నమ్మదలుచుకోలేదు, కానీ గీడి దాకా తీసుకొచ్చిన పోలీస్ మంత్రి, పైసల మంత్రి పిలిపించుకోవడానికి కూర్చోడు, పెట్టరా బాయ్ నువ్వు సంతకం పెడతావా లేదా అంటే పెట్టరా. పోలీస్ మంత్రి ఎవరు పోలీస్ మంత్రి ఎవరు? అయ్యో హోంశాఖ, మాకు నువ్వు ఇంగ్లీష్లో చెప్పినావు అంతే, నేను పోలీస్ అని తెలుగులో చెప్పినా. ఎవరు మరి ఆయన పోలీస్ ఆయన ఎవరు? పోలీస్ మంత్రి ఎవరు? అంతే కదా, తప్పు చేసింది అనేది జీవో ఇచ్చిండుగా మీవాడు. అరే పేరు నోటికి వస్తలేదు అనిగో, గట్టిగా చెప్తలేవు, గట్టిగా చెప్పుర్రి. మరి రేవంత్ రెడ్డి పెట్టియొచ్చుగా, తప్పు చేసిర్రు జీవో ఇవ్వాలి, మొత్తం ఆస్తులన్నీ అటాచ్మెంట్ చేసిండుగా, ఇల్లు ఉన్నది కదా, మరి ఆయన సంతకం పెట్టియాలనా లేదా? ఆయనకున్న నల్లా గదే తెలుస్తుంది, ఇప్పటి నుంచి తెలిసేది గదే. అందుకే అంటున్నా, ఈ పోలీస్ మంత్రి ఉన్నాడుగా, ఆ పోలీస్ మంత్రి వాళ్ళని పిలిపించుకొని కూసబెట్టుకొని సంతకాలు పెట్టియకుంటే మనం ఎట్లా పెట్టియాలో, మన దగ్గర అస్త్రాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. పెట్టించేటోళ్ళు కూడా మీ సోపతి ఉన్నటోళ్ళు అందరూ వేదిక మీద ఉన్నారు. ఈడ మేము కూడా ఆడికైతే జైలుకు మేము పోతామా, జన్మ ఖైదులు అవుతామా అని చిన్నప్పటికెళ్ళి ఇన్పుట్ వస్తున్నాం ఇవన్నీ. అయితే మేము అటువంటి బాపదలో మిమ్మల్ని అట్లా ఇబ్బంది ఏం పెట్టాం, కానీ స్తోపతోళ్ళు కూడా మంచోళ్ళే ఉన్నారు, కొట్లాడదాము. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళే సంతకాలు పెట్టియాలి. మా వాళ్ళు, మా పాలమూరు ఆడబిడ్డలు ఆడికెళ్ళి పాలమూరుకెళ్ళి తటపార చదువుకొనే ఉన్నాయో అటో ఇటో 10వ పరక అన్ని అప్పులు చేసో తీసుకొచ్చి హైదరాబాద్కి వచ్చి ఇట్లా ప్రెస్ క్లబ్లో కూర్చొని మీటింగ్లు పెడుతున్నారు. ఇన్నేళ్ళు వాళ్ళని ఏడిపించినాము మోసగాళ్ళతోటి, మేము వాళ్ళని కాపాడాలని సద్బుద్ధి, వాళ్ళకేమన్నా వాళ్ళు ముఖ్య దేవుళ్ళు ఎవరన్నా ఉంటే ఆ దేవుళ్ళు వాళ్ళకి ఆ సద్బుద్ధి కల్పించి ఇది నిజంగా కూడా లాస్ట్ మీటింగ్ అంటే చేయాలి. కానీ వాళ్ళు చేయరు, నాకు తెలిసైతే చేయరు. చేస్తారా? ఆయన చేస్తాడు అంటున్నారు, చేస్తే మంచిదే. చేసిరని చెప్తాం, చేసినాడు చెప్తాం కదా మొదలే. ఎందుకంటే ఇప్పుడు చాలా ఓట్లు, ఇప్పుడు ఇంత రఘు చెప్పిండు ఆయన
రఘు చెప్పిండు ఇంతకుముందు. ఆయనే వచ్చి ఇంత ముఖ్యమంత్రి వచ్చి ఆడ కూర్చొని ఈ భూములు వాళ్ళకి ఇవ్వాలని చెద్దర్లు కప్పిపోయినట. చెద్దర్లు జీకిపోయినాయి, వాళ్ళ మనుషులు ఇరిగిపోయినాయి పాపం. కానీ వాళ్ళకి మాత్రం భూములు రాలేని మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కూడా గుడిసెలు కూడా కొడుతురంటే ఒకటే ఉడుకుకింది. వాళ్ళు ఉడకపోతే మనకి ఇప్పటిదాకా టైం కూడా రాకపోవు. అందుకే జర మా సొంటలో సురుకులు వేస్తేనే వాళ్ళు ఇంటారు, లేకపోతే తినరు. ముళ్ళుగట్ట పెట్టి పొడుచుడు ఉండాలిగా. నీకు నమ్మకం ఉంటే నమ్మకం పెట్టుకో, అయితే మంచిదే. అయినాడు అయిందని చెప్దాం. అయ్యేదాకా మాత్రం అది కాలేదు కదా, అయ్యేదాకా మాత్రం కొట్లాడాల్సిందే. అందుకే మీ కొట్లాటలా మేము కూడా ఉంటాం. మా అధ్యయన వేదికనైతే నేను కూడా చూసిన కాడికెళ్ళి యాడ చూసినా కానీ అన్న ఈ పేదోళ్ళ పక్షాన కొట్లాడే అవుతున్నది మాది. కానీ మంచిది ఏంటంటే నిజంగానే వీళ్ళందరూ సాకలైలమ్మ వారసురాళ్ళు, రుద్రమదేవిలు, సమ్మక్కలు, సారక్కలు ఎవరా అంటే అల్ల కూర్చున్న వాళ్ళు లెక్క కనబడుతున్నారు నాకైతే. ఎందుకంటే కొట్లాడుతురుగా నిజమైన వారసులు. బయట ఓ పెద్ద ఈ నాయకుల పొరగాళ్ళు పిల్లలు నాయకులందరూ బొమ్మలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, తెలంగాణ సమ్మక్క, తెలంగాణ సారక్క అని. మా సమ్మక్కలు, సారక్కలు మా అవ్వలు, నిజమైన తెలంగాణ బతుకమ్మలు. ఈ మట్టి ఇక్కడ పుట్టి ఈ మట్టి ఆత్మగౌరవాన్ని రక్షించేందుకు పోరాడుతున్నటువంటి మీరు నిజమైన తల్లులు. ఇంకా కొద్ది రోజులు కొట్లాడదాం, మీతో మేము ఉంటామని మీకు చెప్తూ నేను ముగిస్తున్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ. మీ పోరాటానికి కూడా జై జిందాబాద్. నేను ఎక్కువసేపు మాట్లాడను, మీరు నినాదాలు ఇవ్వండి నాతో పాటు. మా హక్కులను సాధించుకొని తీరుతాం. మా హక్కులను ఎట్లా సాధించుకుంటారు? పోరాడి సాధించుకుంటాం. ఎట్లా సాధించుకుంటారు? ఎట్లా పోరాడతారు? ఐక్యంగా పోరాడతాం. ఎట్లా పోరాడతారు? ఎట్లా ఐక్యమవుతాం? పిడికిల్లాగా. ఎట్లా ఐక్యమవుతాం? పిడికిలు అందరు లేపాలి. చేతులునే అలా చేతులున్న అందరు చేతులు లేపాలి. గొంతున్న వాళ్ళందరూ గొంతు లేపాలి, గట్టిగా లేపాలి. ఎట్లా ఐక్యమవుతాం? దించేయండి. ఈ పిడికిలతోటి మీ శత్రువుల మూతి మీద గుద్దాలి. 32 పండు రావాలి. ప్రభుత్వాలు దొంగయి. అప్పుడు ఆ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కావచ్చు. కావున మౌనంగా ఉన్న వాళ్ళు కూడా దొంగలే. రాజకీయ నాయకులు మౌనంగా ఉన్నారంటే మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే? మెగారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి. ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనంగా ఉంటే కుమ్మక్కైనట్టు. కుమ్మక్కు పాపం ద్రోహం చెప్పాలి. ఒక ఆయన ఏం పేరు? ఒక ఆయన అయితే కాంట్రాక్టర్ తూడి మెగారెడ్డి, ఆయన మెగారెడ్డి అనండి. ఇంకొక ఆయన కూచుకుల్ల కీచక రాజేశ్వర రెడ్డి డాక్టర్ ఆవాడు. అయితే మీరు అందరూ పోండి ఆయన దగ్గర. ఎక్కడెక్కడ ఉంటుంది కదా దవాఖాన. ఎక్కడ ఉంది ఆయనది? హైదరాబాద్లో ఎక్కడ ఉంది? బంజారాహిల్స్లో ఉంది. అందరూ క్యూ కట్టండి. మాకు ఇన్నేళ్ళల్లో 5-6 ఏళ్ళల్లో ఏం రోగాలు వచ్చినాయి, ఉచితంగా పరీక్ష చేయి, ఉచితంగా మందులు. ఇంకేం అడుగుతలేము. అంతే అడగాలి. జనమందరం తీసుకుపోవాలి. మీడియా అంతా తీసుకొద్దాం మనం. ఎందుకు మౌనంగా ఉన్నావు రాను అని అడగాలి. గల్లా బట్టి అడగాలి. మౌనం కంటే కుమ్మక్కైనట్టే. నోరు కళ్ళు కనిపిస్తలేవా నీకు? చెవులు వినిపిస్తలేవా? నోరు లేదా నీకు? ఎన్నుపూస లేదా? మెదడు లేదా? గుండె లేదా? ఆత్మ లేదా? వాడు స్పైన్లెస్ వండర్. స్పైన్ లేకపోతే బ్రెయిన్ పనిచేయదు. బ్రెయిన్లెస్ వండర్, హార్ట్లెస్ వండర్, గుండె లేనివాడే. ఇవి 2 లేకపోతే టంగ్లెస్ వండర్, సోల్లెస్ వండర్. ఆత్మ కూడా లేదు వానికి. ఎమ్మెల్యేలు అందరూ అంతే. ఏమి లేనివాడు ఎమ్మెల్యే అవుతాడు. ఈ 5 ఉంటే వాడు ఎమ్మెల్యే కాదు. టికెట్ ఇయ్యరు. ఆ టికెట్ కొనాలి కదా పైన. దొంగలు లంగలు లఫంగలే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. మంచివాడు కనిపిస్తున్నా మీకు? ఎంపీలు ఎవడైనా కనిపిస్తుండా? ఎమ్మెల్యే కనిపిస్తుండా? ఎవడన్నా మంత్రి కనిపిస్తుండా? ఆ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, అందరు దొంగలే. మళ్ళీ అందరూ కలిసే ఉంటారు. అందుకని మీరు గట్టిగా పోరాటం చేయండి. ఇంతకుముందు రాఘవాచారి గారు చెప్పినట్టు మొత్తం ప్రభుత్వం ఈ దేశాన్ని అమ్మేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మొత్తం దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేసింది. అందుకని దానికి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద పోరాటం నడుస్తుంది. దాంట్లో భాగంగానే మనది కూడా నడుస్తుంది. పొద్దున ఎంతమంది వచ్చారు? 200 మంది వచ్చారు కదా. మళ్ళీ 400 మంది ఉంటాం. పొద్దున్న నుంచి హాల్ నిండిపోయింది కదా ఇక్కడ. అందుకని దీన్ని గట్టిగా ముందుకు తీసుకొని పోవాలి, పోరాటం చేయాలి. అది ఒక్కటే మార్గం. ఎందుకంటే రాఘవాచారి గారు తెలుసు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజల మీదనే ఈ దౌర్జన్యాలు ఎందుకు జరుగుతున్నాయి ఆలోచించి. అక్కడనే జరుగుతున్నాయి. ఎందుకంటే మీరు మౌనంగా ఉంటున్నారు.
ఒక్క పోలేపల్లి ముదిరెడ్డిపల్లి తెలుసు కదా, మీకు తెలుసు కదా, ఫార్మా పెట్టారు కదా, ఫార్మా ఎస్సీజెడ్. ఎంతమంది చచ్చిపోయారు? 57 సార్, 70 మంది దాకా చచ్చిపోయారు. సర్పంచ్ ఒక ఆయన ఉపేందర్ రెడ్డి అని ఉండే, ఆయన గట్టిగా పోరాటం చేస్తే మీద పండుకున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తేసి కొట్టి చంపారు. తర్వాత బాలస్వామి గౌడ వేస్తే ఆయన పోరాటం చేస్తే కొట్టిండ్రు, చచ్చిపోయిన వెళ్ళిపోయారు. ఇంకా లేవలేని స్థితిలో ఉన్నాడు, ఇంకా జడిచర్లనే ఉన్నాడు బాలస్వామి గౌడు. మదిలేటి చచ్చిపోయిండు, వెంకటేశ్వర్లు చచ్చిపోయిండు. ఇవన్నీ చూసి 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు. అప్పట్లో 18 మంది గుండెపడు చచ్చిపోయారు. 9,000 ఎకరం లాక్కున్నది. 9,000 ఎకరం లాక్కుంటారా? మరి ఏం చేస్తుంది? ఇట్లా ముదిరెడ్డిపల్లె జరిగింది, ఇక్కడే జరిగింది. ఇంత జరుగుతుంటే మరి సమాజం ఏం చేస్తున్నది? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అందరు ఎమ్మెల్యేలు దొంగలే. ఒక్కడు మాట్లాడతాడు. పాలమూరులో ఏం జరుగుతున్నది? ఆఖరికి ఇప్పుడు ఆ పొల్యూషన్ తోటి దొందుపినేదంతా నాశనం అయిపోయింది. దిండివాగంతా పక్కనే కదా, దిండివాగ మొత్తం అయిపోయింది. ఎక్కడ జరిగినా ఇదే పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టు కడితే 110 ఊర్లు మునిగినాయి. 110 ఊర్లు మునిగితే కొల్లాపూర్ దాకా మునిగినాయి. దాంట్లో 40 ఊర్లు చెంచుపెంటలు. అంటే 4,000 మంది నిర్వాసితులు అయినరు. ఒక్కరిని న్యాయపేష చేయలే. ఇంత ఇట్లా ఎందుకు జరుగుతుంది? 110 ఊర్లు జరిగి మునిగిపోతే ఎమ్మెల్యేలు ఏం చేశారు? అప్పటి సంగతి కదా, 40-50 ఏళ్ళు అవుతుంది. మరి అందుకనే ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి. నల్లమల ఎంత మంచి, నల్లమల అంటేనే నల్ల అంటే మంచిది, మల అంటే కొండ, మంచి కొండ. అక్కడ ఉన్న మేకలు ఎంత మంచి. నెహ్రూ ఇక్కడికి వెళ్ళి పట్టుకుపోయేది బిర్యానీ తిందామని. నల్లమల కొండలతో తినేది. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ చూసినా బిర్యానీ నల్లమల కొండలు, గొర్రెల మేకలే. మరి ఆ గొర్రెల మేకలేక మనుషులను కూడా చేసుకొని తింటారు ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని. అందుకనే ఇగో ఆ పెద్ద మనిషి చేతిలో కట్టె ఉంది. ఇప్పుడు మీరందరూ కలిసి ఆ లాఠీ సంఘం పెట్టండి, గుత్పల సంఘం పెట్టాలి. ఒక్కొక్కరిని ఈ బగలు కొట్టాలి. నోరు మూసుకున్నాను కూడా ఈ బగలు కొట్టాలి. అట్లా గట్టిగా చేయండి. గుత్పల సంఘం పెడితే, గుత్పల సంఘమే కదా, గుత్పని అంటారు దాన్ని, ఆంధ్ర కూడా ముదుపని అంటారు. లాఠీల సంఘం పెడదాం. వాడు లూటీ చేస్తే మనం లాఠీ లేపాలి, లేకపోతే అంతే కదా. అందుకని మీరు చేయండి, గట్టిగా చేయండి. మేమంతా మేము ఏంటంటామని చెప్పి మాటిస్తున్నా. చివరికి తీర్మానాలు పెడతారు, తీర్మానాలు ప్రవేశపెడతారు. అందరికీ నమస్కారం. సో చాలామంది అంటున్నారు సమస్య చివరి అంకానికి వచ్చింది, ఇక అయిపోతుంది అని. నాకైతే ఇప్పటికిప్పుడు నమ్మకం లేదు ఇప్పుడు మీది 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో అయిపోద్దని. ఎందుకంటే మనది ప్రిపేర్ అయి ఉండాలి. ఇక అయిపోయింది, వాళ్ళందరూ అంటున్నారు అయిపోయిందని. సో లాస్ట్ ఘట్టంలో ఉండొచ్చేమో, కానీ వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏదో జీవో ఇచ్చినామంటారు, మేమంతా పని చేస్తున్నాం, మీ మీదనే ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మల్లు రవి దగ్గరికి పోతే అదే జీవో మీ ముందు పెడతాడు. అయిపోయిందా, ఏంది అటాచ్ చేసినాం అన్నీ అని అంటాడు. సో కానీ అవతల వాడు చేయాల్సింది వాళ్ళు చేస్తారు, గవర్నమెంట్ చేయాల్సింది గవర్నమెంట్ చేస్తే మనం ఎప్పటికీ పోరాడుతూనే ఉండాలి అయిపోయేదాకా. సో ఇప్పుడే అయిపోయింది, ఇక మేము ఇక రేపటి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ రాకుండా ఉంటుందేమో అని అనుకోకండి. ఇంకా చేయాల్సింది చాలా ఉందని ప్రిపేర్ అయ్యే ఉండండి. కానీ చివరి వరకు దీని మీద ఫైట్ చేద్దాం. సో మా ఛానల్ తరపు నుంచి అయితే మేము గట్టిగా నిలబడతాం. దాంట్లో ఎలాంటి మీరు డౌట్ పడాల్సిన అక్కర్లేదు. మీ డబ్బులు మీ చేతికి వచ్చేంత వరకు ఫైట్ చేస్తాం. మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు, మాకు సంతృప్తిగా ఉంది, మేము ఈ సమస్య నుంచి బయటపడ్డామని చెప్పే వరకు మనతోలి వెలిగి మీ పక్షాన పోరాటం చేస్తుంది. సో నేను అనుకుంటున్న గవర్నమెంట్లో ఓన్లీ రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నైతే నేను అనుకుంటలేను. ఆయన చేతిలో కూడా ఏం లేదు. ఇప్పుడు మొత్తం ఒక మాఫియా ముఠా ఒకటి తయారైపోయింది రాష్ట్రంలో. ఇప్పుడు ఇంతకుముందు గౌలిదొడ్డి భూబాధితులు సమావేశం పెట్టారు. ఆ ఇష్యూలో కూడా నేను మొన్న అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. 5 ఎకరాల భూమి, దాదాపు 500 కోట్లు. వాళ్ళు ఎప్పుడో 82 నుంచి 30 ఏళ్ళ నుంచి వాళ్ళు అదే భూమిలో గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళని వచ్చి గతంలో ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండి కేటీఆర్ కూలగొట్టినప్పుడు ఈయన పోయి అక్కడ రాజకీయం చేసిండు. వీళ్ళ గట్టియాలి 60 గజాలు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పుడు కూలింది. మరి ఎవరిని కూలగొట్టినట్టు, ఎవరు కూలగొట్టినట్టు? ఇప్పుడు వాళ్ళు ఉన్న పలంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడికి రాగానే అక్కడ కొంతమంది హిజ్రాలను పెట్టి వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, మహిళల మీద. మరి గవర్నమెంట్ ఉన్నట్టా పోయినట్టా? గతంలో ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆయన మాట్లాడిన మాటకి ఇప్పుడు వాల్యూ లేదంటే ఈ జీవోకి ఏం వాల్యూ ఉందో మీరు అర్థం చేసుకోండి. సో కాబట్టి ఇంకా ఫైట్ చేయాల్సింది చాలా ఉంది. దీన్ని గుర్తించాలి. ఏమాత్రం మనం సైలెంట్గా ఉన్నా వాళ్ళు యాక్టివ్ అయిపోతారు, వాళ్ళకి పవర్ వచ్చేస్తుంది. సో ఈ ఫైట్ కంటిన్యూ కావాలి. పర్వతాలు ఉన్నాడా, రఘు ఉన్నాడా, ఇంకొకరు ఉన్నారా లేరా పక్కన పెట్టండి. మనం చేయాల్సింది మనం చేస్తూనే ఉండాలి, ముందడుగు పడుతూనే ఉండాలి. సభకు నమస్కారాలు. ఈ పోరాటానికి జస్ట్ సంఘీభావంగా రావడం జరిగింది. అయితే ఈ పోరాటం తప్పకుండా
నెగ్గుతుందనే ప్రగాఢ నమ్మకంతో ఉన్న నేను. ఎందుకంటే ఈ పోరాట స్ఫూర్తి బాధితుల లోపల కూడా చూస్తున్నాము. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వచ్చి నిలదీస్తుర్రు, గట్టిగా అడుగుతుర్రు. మొన్న మన తొలి వెలుగు వీడియో కూడా చూసిన, వారిని ఎవరినో పట్టుకొని గల్లబట్టి గుంజి కొట్టబోయినరు, మరి ఆగినరు, వీళ్ళు ఆపితే ఆగినరు. అయితే మనం చెయ్యి చేసుకొని కొట్టినాం అనుకోండి, వాడు పడ్డాడు అనుకోండి, ఏమన్నా అయింది అనుకోండి, ఏమన్నా అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కేసు ఉల్టా తిరుగుతుంది. కాదు వినండి. అయితే మీరు పిరికితనం అనేది కాదు, వినండి నేను చెప్తా వినండి. అయితే మీరు రాజ్యాంగబద్ధంగా స్లోగన్స్ ఇవ్వండి, ముట్టడి చేయండి, వాడిని ఇంట్లోకి వెళ్ళకుండా చేయండి, వాడిని తలుపు కాడ కూర్చొని ఏమన్నా చేయండి, కానీ భౌతికంగా ఏం అటాక్ చేయొద్దు. వింటారా? భౌతికంగా ఏం చేయొద్దు. మిగతా అన్ని భావవ్యాప్తితో. ఇప్పుడు మీకు మీడియా వాళ్ళందరూ మీ అండగా ఉన్నారు. మీరు చాలా అదృష్టవంతులు. మీరు ప్రభుత్వం ఒకటే మిగిలి ఉన్నది మీ అండగా ఉండడానికి. ఇప్పుడు నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే సీజ్ కూడా చేసి పెట్టినరు, ఏదో సంతకాలు అవసరం ఉన్నదని విన్నా నేను. జస్ట్ సంతకాలు పెట్టించడం ఉన్నది. అయితే ప్రభుత్వము ప్రజాపాలన, ప్రజాభవన్ అవి ఇవని పేర్లు పెట్టినారు కదా, నిజానికి వాళ్ళు పెట్టిన పేరుకు సార్థకత ఉండాలంటే ఇది రియల్ ప్రజా సమస్య, ప్రజా బాధితులను గనక వాళ్ళు ఇంతకాలం, నేను ఫస్ట్ ప్రెస్ మీట్కి వచ్చిన, మళ్ళీ నేను రాలే, ఇది జరిగి కూడా 40 రోజులు అవుతుంది అనుకుంటా, కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తిగా మీది ఫలితం దక్కలేదు. కాబట్టి ఏంటంటే ఒక పాట ఉన్నది చూడండి, ఎవరో కేసీఆర్ బక్కపానం ముట్టాలని ఉన్నది, తాకాలని ఉన్నది అని ఎవడో రాసిండు. అదే రకంగా నాకు ఈ ప్రభుత్వాన్ని పొగడాలని ఉన్నది, ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలని ఉన్నది. ఆ మెచ్చుకునే అవకాశం ప్రభుత్వం ఎప్పుడు కల్పిస్తుందా అని చూస్తున్నా కానీ దొరుకుతలేదు. ప్రభుత్వం మొత్తం హెల్ప్ చేస్తే మళ్ళీ ఈడ ఎట్లా వస్తారు? పూర్తి హెల్ప్ చేస్తే ఎట్లా వస్తారు? ఇప్పుడు మన తొలి వెలుగు రఘుతో పాటు, పృథ్వీరాజ్తో పాటు నాకు తెలిసిన వాళ్ళందరూ పేర్లు తెలియదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక క్యాపిటలిస్ట్ వ్యవస్థకు ధీటుగా వచ్చి నిలబడి చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా ధైర్యవంతులు. అయితే వీళ్ళందరూ ఇంత సాహసం చేసి మీ పక్షాన నిలబడ్డప్పుడు ప్రభుత్వం కదా అసలు మీ పక్షాన నిలబడాలి. ముఖ్యమంత్రి కానీ, దీనికి సంబంధించిన ఈ చిట్టీల వ్యాపారం చేసే మంత్రి ఎవడుంటాడో, ఏ డిపార్ట్మెంట్లో వస్తుందో వాళ్ళు కానీ మిమ్మల్ని కూర్చోబెట్టి చేయవలసింది ఎవరు? ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు. వాళ్ళు చేయనందువల్ల ఈ పెద్ద మనుషులందరూ మీ అండగా వచ్చి నిలబడి మీకోసం కొట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు నేనేమంటాను అంటే, ప్రభుత్వాన్ని నేనేం కోరుకుంటున్నా అంటే, ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. ఏదో ఒకసారి పెట్టిపోయేది అయితే మళ్ళీ ఈ 3వ 4వ ప్రెస్ మీట్ ఇది కంటిన్యూగా మీకు ఒక ఛానలే మీ ఎంబడి ఉన్నది. మీ సొంత, ఇప్పుడు కేసీఆర్కు టీ న్యూస్ ఎట్లున్నది, ఇంకొకరికి ఇంకో న్యూస్ ఉన్నది, మీ పక్షాన మన తొలి వెలుగు ఉన్నది, V5 కూడా వేస్తుండ్రు, ఇంకా కొంతమంది మంచోళ్ళు మిగిలి ఉన్నారు. కాబట్టి మన పక్షాన మనకు ఛానల్ ఉన్నది, మనకు జర్నలిస్టులు ఉన్నారు, మన ఉద్యమకారులు మనకు ఉన్నారు. దాని మీద ధోకా ఏం లేదు. ఈ పోరాటం ఎంత దాకా పోతుంది. మీరు నిరాశ చెందే అవసరమే లేదు. మీది సాధించి తీరుతారు. మీరు కొద్దిగా లేట్ అవ్వచ్చు, తొందరగా అవ్వచ్చు. నేను ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నా అంటే, వీళ్ళందరికీ పని పెట్టకండి. మీరు దీని ద్వారా మీరు బద్నామయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చిన్న ఏదో చిన్నది చేసినట్టుగా చిన్నది సరిపోదు. మీరు హైడ్రా అన్నప్పుడు ధనాధన కూలగొట్టగలుగుతారు. మీరు ఏదంటే అది నిమిషాలలో చేయగలుగుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న పనులన్నీ. మరి ఇంకా ఎందుకు వీళ్ళు తిరగాలి? తుఫాన్లు వేసుకొని మొత్తం కుటుంబాలు హైదరాబాద్ వచ్చుడు పోడు ఎంత కష్టమైన పని ఇది. కాబట్టి ఏంటంటే వీళ్ళది ఇది లాస్ట్ ట్రిప్ ఉండాలి, ఇది లాస్ట్ ప్రెస్ మీట్ ఉండాలి. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వం ఈ అంశాన్ని టేకప్ చేసి మాకు పని పెట్టకుండా మీరే దీన్ని పూర్తి చేస్తే, నేనే ఒక వ్యాసం ప్రభుత్వాన్ని పొగుడుకుంటా రాయాలని వెయిట్ చేస్తున్నా. చూశారా? ఆ పొగడే ఫస్ట్ వ్యాసం మీదే అవుతుంది. నాగర్ కర్నూల్ ఏది చిట్టి, అది ఫైనాన్స్ బాధితుల గురించి ఒక వ్యాసం రాస్తా. నేను ప్రభుత్వాన్ని పొగుడుకుంటా, ముఖ్యమంత్రిని పొగడాలని ఉన్నది. ఈ అవకాశం ముఖ్యమంత్రి నాకు ఇవ్వాలని నా కోరిక. కాబట్టి ఏంటంటే ఒకవేళ అది కాని ఎడల ప్రతిఘటిస్తూ రాయవలసి వస్తుంది, నిలదీసి రాయవలసి వస్తుంది, ధిక్కరించాల్సి వస్తుంది. ఏం లాభం? సపోర్ట్ తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మళ్ళీ మేమే ధిక్కరించేలాగా మీరు చేసుకోకండి. కాబట్టి ఈ పేద ప్రజలను, మీకు 100 డీల్స్ ఉండొచ్చు, క్యాపిటలిస్టిక్ వ్యవస్థ పైసలు లేనిదేన్ ఎంత ఉండొచ్చు,
ఒక 10 ఫైళ్ళు వేరే వస్తే ఒక ఫైల్ వీళ్ళది కూడా చేయండి. కాబట్టే మీకు మీ జన్మకు, మీ హోదాకు, మీ ప్రభుత్వానికి ఒక సార్థక ఉంటుంది. లేకుంటే వట్టిగానే ప్రజాపాలన అనేది ఒక బోకస్, ఒక బూటకం అని నిరూపించుకుంటారా, లేకుంటే నిజంగా ప్రజాపాలనని ప్రూవ్ చేసుకుంటారా? మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ. కారడిగినమా మీ మేడడిగినమా, కారడిగినమా మీ మేడడిగినమా, బంజారా హిల్స్లోన బంగ్లడిగినమా. అడిగినామా మనం? ఎండేటోంది ఎండాబట్టే, నిండేటోంది నిండాబట్టే, ఊర్ని అవ్వా ఊర్ని అక్క, ఇదే మీ రాజ్యం ఊరో ఊర్ని అవ్వా అనో పాట ఉన్నది. నేను మీతో పాటు కలిసి నడుస్తూ మీ పోరాటాన్ని చూస్తే నాకు ఏమనిపించిందంటే, తెలంగాణ ఉద్యమానికి లేని సీరియస్నెస్ మీ పోరాటంలో ఉన్నది అని చెప్పి అనిపించింది. అంటే బహుశా ఇప్పుడు మీ ఊళ్ళల్లో ఎవరన్నా మీ పక్కూరోళ్ళు అన్యాయం జరిగిందని వస్తే ఎట్లా పోరాడాలో మీరు నేర్పించేటటువంటి తెగువ నేర్చుకున్నారు అని చెప్పి నాకు అనిపిస్తున్నది. మా పాశం యాదరి సారు, తొలివేలుగు రగన్న ఏమంటున్నారంటే, పాపం ఆడ నష్టపోయిన వాళ్ళంతా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, ఆ చెంచుపేటల నుండి ఉన్నటువంటి జనము అని చెప్పేసి అంటే, ఇంతకుముందు మా మిత్రుడు మాట్లాడినట్టు మీ ముఖాలలో ఒక పాలమూరు అమాయకత్వం ఉన్నది. ఆ దోసుకునే కొడుకుల ముఖాలు ఎట్లున్నాయో నాకు తెలియదు, కానీ మీ ముఖాలలో మాత్రం ఒక అమాయకత్వం కనబడతా ఉన్నది. ఆ అమాయకత్వంతో వాళ్ళు మిమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేసిండ్రు. ఇంతమంది చనిపోవడం ఏంది? అసలు మానవ హక్కుల కమిషన్కి మనం ఒక రిపోర్ట్ చేసి దీన్ని సుమోటోగా స్వీకరించి ఒక కేసు పెట్టాలి. మా రాఘవాచారి సార్ లాంటి వాళ్ళు పట్టించుకొని, మా పృథ్వన్న లాంటి వాళ్ళు పట్టించుకొని, వీళ్ళందరూ పట్టించుకొని ఇది ఒక పెద్ద ఉద్యమంగా చేస్తే ఇక్కడ దాకా వచ్చింది. అయితే ఎట్టి పరిస్థితులలో మీరు ధైర్యం జడకండి, మనం గెలవబోతున్నాం అనేటటువంటి విషయం మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది, చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తూ ఉన్నది. ఈ అన్యాయం మీద, నాగర్ కర్నూలు కేంద్రంగా జరిగిన ఈ ఫైనాన్స్ దోపిడీ మీద చాలా పెద్ద మొత్తంలో ఉద్యమించడానికి ఉద్యమకారులంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా తప్పకుండా బాధితుల పక్షాన నిలబడి మీకు న్యాయం జరగాలి, ఆ న్యాయం జరిగేదాకా మేమంతా కూడా మీ వెంట నడుస్తాము అని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. చాలా సంతోషం. నేను ఈ బాధితుల పక్షాన దాదాపు 3-4 నెలల కింద చూసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా కనబడుతుంది. చాలా సంతోషం. దీనంతటికి కారణం పర్వతాలు ఒక ఎత్తు అయితే పాశం యాదగిరి సారు, రఘు, పృథ్వీరాజ్ ఇంకొక వైపు నుండి మీ ముఖాల్లో ఈనాడు నిజంగా కూడా కొద్ది గొప్ప ఆనందం కనపడుతుందంటే ఈ నలుగురు కృషి అమోఘం. ఆ రోజు మేము నాగర్ కర్నూలులో మీటింగ్ పెట్టినప్పుడు నా తల్లులు, తండ్రులు, అన్నలు, అక్కలు అందరూ వచ్చినారు ఆ మీటింగ్కి. నడవలేక కుంటుకుంటా కట్టెబట్టుకొని, చెప్పులు లేక ఎండలో ఎంతో కష్టాన్ని కోర్చుకొని నాగర్ కర్నూలులో సభ పెట్టుకున్నప్పుడు మనం అందరం చాలా ఆవేదనతో, బాధతో, కుటుంబ సభ్యులు పోగొట్టుకొని, కొందరు ఆస్తులు పోగొట్టుకొని, మరికొందరు ఎన్నో రకాల బాధలతోని పాశం యాదగిరి సారు, రఘు బ్రదర్ వీళ్ళందరి నేతృత్వంలో ముఖ్యంగా మీ అందరు కూడా అండదండలుగా ఉండి, బ్రదర్ పృథ్వీరాజ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క అడుగులో అడుగై మీకు హైదరాబాద్కు తీసుకొచ్చి అండగా ఉంటూ వారు చేసిన కృషి వలన ఈనాడు మనం చివరి దశకు చేరుకున్నాం. ఈ చివరి దశలో కూడా మనం సక్సెస్ అయి మనం పోగొట్టుకున్న ఆస్తిని అంత కాకపోయినా చాలా వరకు ఒక 100 రూపాయలు పోగొట్టుకుంటే నాకు తెలిసినంత వరకు 89 రూపాయల వరకు కూడా రికవర్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచి మిత్రులు పర్వతాలు గారు ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా దానికి మీరు తూచా తప్పకుండా అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి కూడా మన సంఘీయులకు అందరికి కూడా, మన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు కలిసికట్టుగా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో మీరందరూ కూడా కృషి చేయాలి. ముఖ్యంగా ఒక్కరు చేస్తే అయిపోతుందిలే, నేను పోకుంటే ఏమవుతుందిలే అన్న వాదాన్ని పక్కన పెట్టి ఇంతవరకు నడిపించినటువంటి పర్వతాలకి మీరందరూ కూడా మరొకసారి మరి కొన్ని రోజులు ఇదే మద్దతును కూడగట్టుకొని మీరందరూ కూడా ముందుకు నడవాలని నేను మీ అందరి ముందు చెప్తున్నాను. ముఖ్యంగా
మీరందరూ నేను నాగర్ కర్నూలులో చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. ఒక దశలో నేను కూడా ఈ సమస్య ఎట్లయితుందో ఏమవుతుందో ఇంకెంతమంది చచ్చిపోతారో పాపం అని చాలా బాధపడ్డాను. కానీ నాగర్ కర్నూలు వేదిక తర్వాత పాశమాదిగిరి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఒక సమావేశం నిర్వహించిన తర్వాత అందులో మిత్రుడు రఘు మన సమస్యని సమాజం దృష్టిలో పెట్టినప్పుడు చాలామంది ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందని అందరు కూడా చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి తల్లులు పాపం వాళ్ళు పైసలు పోగొట్టుకొని, కొంతమంది బిడ్డలు పోగొట్టుకొని, కొంతమంది కుటుంబ సభ్యులు పోగొట్టుకొని ఎంతో ఆవేదనతో పొట్ట చేత పెట్టుకొని పాపం మాకి ఏమవుతుందో అన్న దిగులుతోని హైదరాబాద్ పట్టణం వచ్చినప్పుడు మేము చాలామంది బాధపడ్డాం. ఈ కొడుకులు, ఈ రెడ్డి కొడుకులు, కోమటి కొడుకులు ఎంతవరకు తెగించిర్రా నాయన, మేమే దొరికిన మా ఇళ్లకు, ఏదో అంబానీనో ఆదానీనో ముంచితే బాగుండు కదా, మా కుర్మ బిడ్డలు, మాదిగ బిడ్డలు, వడ్డరి బిడ్డలు, చాకల బిడ్డలు, మంగళ బిడ్డలు ముంచిర్రే ఈ కొడుకులని చాలా ఆవేదన పడ్డాం. ఏది ఏమైనా మనకంటూ కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టిలో మీరు పడడం వల్ల ఈనాడు మనం ఈ సమావేశం ద్వారా కొంత దగ్గరకు వచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటివరకైనా మీరు రాని వాళ్ళ గురించి కానీ, మీలో ఎవరైనా అలిగిన వాళ్ళ గురించి కానీ, ఇంకా ఎవరున్నా కూడా వాళ్ళందరినీ మీరు తోడ్పాటు అందించాలి. ఇక్కడ నాకు ఒకరిని చూస్తే బాగా ఎల్లమ్మ, ఆమె తర్వాత చాలామంది మహిళలు ఉన్నారు, చాలామంది పెద్దలు, బంగారయ్య, లింగస్వామి, నాకు చాలామంది భాగ్యమ్మ, మీరందరూ నాకు చాలామంది పేర్లు తెలియదు తల్లులు, మీరేమనుకోవద్దు. మీరు చేసిన కృషి నాకు మిమ్మల్ని చూస్తా అంటే చాకలైలమ్మ గుర్తొచ్చింది. నాగర్ కర్నూల్లో గుతపొక్కటే తక్కువ మీ దగ్గర, ఆ గుతపు అందిస్తే ఆ ఉన్న ఆరుగురిని కొట్టి సంపుదురు. ఏదేమైనా మన మహనీయుల అడుగుజాడల్లో ఆ ఇన్స్పిరేషన్, ఆ స్ఫూర్తితో మీరు ఇంత దూరం వచ్చి మీ సమస్యకు పరిష్కారం పాశమాదిగిరి సార్ ద్వారా దొరుకుతున్నందుకు, రగన్న ద్వారా దొరుకుతున్నందుకు మీ అందరికి కూడా మరొకసారి ఈ ఉద్యమాన్ని ఇంతే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, దయచేసి ఒక్క అడుగు కూడా వెనకకేయద్దు. ఏది ఏమైనా సమాజం మొత్తం మీకు అండగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తక్కువ ఏం లేరు, ఒక్కొక్కరు చాలా గట్టిగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఇక్కడికి రావడమే ధైర్యం. ఇక్కడికి వచ్చినందుకు మీ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి దయచేసి ఈ ఊపుని ఇంతే కొనసాగించాలని, ఎవరు కూడా అధైర్యపడొద్దని, ఎన్ని కష్టాలున్నా ఇప్పటివరకు ఎట్లయితే కొనసాగించినారో ఈ ఉద్యమాన్ని అట్నే కొనసాగించాలని కోరుకుంటూ మీ అందరి తరపున సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై పూలే. సభ అధ్యక్షులకు పర్వతాల్ గారికి, మరి దీనికి దిక్చూచి అయిన మా పాశమన్న గారికి, పాశమన్న ఎక్కడ ఏ పని పట్టుకున్నా కూడా వాళ్ళకు లాగానే ఉంటుందని అందరికీ తెలుసు. మీరు పాశమన్నను పట్టుకోవడమే మీ సక్సెస్ అయినట్టుగా. దీనికి తొలి వెలుగు రఘుగూడంగా మీకు తోడు ఉండడం, మీకు నాగర్ కర్నూలు జిల్లాలో మెడికల్ కాలేజీకి ఇచ్చిన ల్యాండ్ మీకు ఉయ్యలవాడ తెలుసు కదా, అది ఎవరు చేసిండ్రు? దాని మీద మళ్ళీ వాళ్ళందరికీ డబ్బులు రావడానికి, ఉద్యోగాలు రావడానికి రఘు చేస్తేనే అయ్యింది. రఘు చాలా విధాల కష్టపడ్డాడు. దాంట్లో ఉయ్యలవాడల్లోకి న్యాయం జరిగినట్టే మీకు కూడా న్యాయం జరుగుతుంది. మేము ఇదివరకే అన్నగారు చెప్పారు, పెద్దమారు అక్కడ వీరపనగండ మండలం మొత్తం మునిగిపోయిన దాంట్లో 98 జీవో ఒకటి తీసుకొచ్చి దాంట్లో పోయిన వాళ్ళందరికీ కూడా జాబులు ఇచ్చేటందుకు బాగా పోరాటం చేసింటిమి. దాంట్లో కొందరు మన వచ్చినాయి, అటెండర్లు వచ్చినాయి, రకరకాల వాళ్లకు ఎంఆర్ ఆఫీసులలో వచ్చినాయి. ఆ విధంగా ఇప్పుడు కూడా మీరు భూమి కోల్పోయిన దానికి మిగులు భూములు ఎక్కడున్నా భూములు ఇచ్చేటందుకు, మరి మీరు పోగొట్టుకున్న డబ్బులు ఇచ్చేటందుకు ఆ సాయిబాబా అనే దొంగగాడు నాగర్ కర్నూలు పిఎస్లో ఏం జరుగుతుంది తెలుసా? వాడు 1 లక్ష రూపాయలు వాడి దగ్గర అందరు చిట్టీలు వేసిండ్రు గతంలో. ఆ చిట్టీలు వేసిన వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు కూడా నన్ను మోసం చేసిండ్రు కదా. వాళ్ళు డబ్బులు ఇస్తే నేను వీళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పి అక్కడ ఒక జీవో పెట్టి పోలీసు వాళ్ళే ఒక అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా డబ్బులు 1 లక్ష ఇచ్చినోనికి 10 లక్షలు, 3 లక్షలు ఇచ్చేటోనికి 30 లక్షలు, ఆ విధంగా వాళ్ళను వసూలు చేస్తూ ఆడ కూసబెట్టి పిలిపించి రకరకాల హింసలు పెడుతుండ్రు పిఎస్లో. మరి ఆ డబ్బులు మీకు ఎవరికైనా ఇచ్చిండ్రా, చెందినవా లేదా మీకే తెలియాలి అవి. ఎందుకంటే వాళ్ళు ఒక అకౌంట్లో వేస్తున్నారు డబ్బులు మొత్తం. వాళ్ళకు ఒక్క రోజు టైం కూడా ఇవ్వమంటే ఇవ్వట్లేరు. ఏమంటుండ్రో తెలుసా? అక్కడున్న లేడీస్ని ఇండ్ల కాడ నుంచి తీసుకొచ్చి వాళ్ళు మేము మందు తాగి చనిపోతామంటే చనిపోతే చనిపోతీవి, నీవేమన్నా ఉంటే రాసిచ్చి ఇక్కడ అని చెప్పి కూర్చోబెడుతున్నారు. అన్ని విధాల వాళ్ళు హింసిస్తే ఎలాంటి జీవోలు లేవు వాళ్ళ మీద, ఏ ఇబ్బందులు లేవు. వాళ్ళ కాకిలే అండగా ఉండి ఈ విధంగా డబ్బులు వాళ్ళే ఇండ్లలో పోయి వసూలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి పోలీసు ఓడే పోయి తీసుకొచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర ఉన్న మానం పానం అన్నీ అమ్మి పెట్టి
వాళ్ళకి అప్పులు కడుతున్నారు. వాడు ఏం చేస్తున్నాడు, మొత్తం మేము జమ చేస్తున్నాం, వాడు మునిగినరు అని చెప్తున్నారు కదా, వాడి ద్వారా ఎవరెవరైతే మునిగినరో వాళ్ళ డబ్బులు మేము జమ కూర్చి వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. అక్కడ అది ఎంతవరకు నిజమో మరి మీకే తెలియాలి, కానీ జనానికి అయితే అదే చెప్తున్నారు అక్కడ వసూలు చేసి. చాలామందితోటి వాడు చిట్టీల వ్యాపారం చేసిండు కదా మొదట్లో, ఆ డబ్బులు చిట్టీలు ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు, కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర 7,50,000 మిగిలిపోతే వాళ్ళని ఈ విధంగా అపరాధం ఎత్తేసి రకరకాల ఇబ్బందులు పెట్టి కేసులలో పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరింపులు చేసి ఈ విధంగా చాలా జరిగినాయి. పరశరాజు తమ్ముడి దగ్గర కూడా కొంతమంది వచ్చిండ్రు అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి, మాకు ఇటువంటి జరుగుతున్నాయని చెప్పి అని అంటే. అయితే ఈ విధంగా ఎన్నో జరుగుతున్నాయి కదా. మీ కొట్లాటకు మీకున్న పాలమూరు ప్రజలంటేనే లేబర్ అంటే ప్రపంచానికి ఎరుకైన వాళ్ళు. మొత్తం ప్రపంచ లేబరు ఎవరంటే పాలమూరు అనేదే తెలుసు ప్రపంచ దేశాలల్లో. ఇన్ని రోజులు 14-15 లక్షల మంది ఆ జిల్లా నుంచి వలస పోయేవాళ్ళు. ఏమనేది దేశం పోతున్నామని చెప్పేది పెద్ద మనుషులకు బాగా తెలుసు. దేశం ఏడుపోయినరా, మీ ఇంటి వాళ్ళు ఎవరు లేరు, దేశం పోయినరయ్యా, రాలేదు, ఎలక్షన్ వరకు వస్తారు కదరా అని ఇంటి చుట్టూ తిరిగి మీ ఇంట్లో ఎన్ని నోట్లు ఉండయిరా అని అడిగేవాళ్ళు. అట్లాంటి కష్టజీవులు మన పాలమూరు ప్రజలు. వీళ్ళకి అండదండలుగా అన్ని విధాల మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము కూడా ఇంకా పాషమన్నతో మేము చాలా రోజుల నుంచి పర్వతాలు మేము కలిసి మాట్లాడుకోవడం జరిగింది. కోడేరు నుంచి ఇంకా కొంతమంది కలిసిండ్రు. నాకు రకరకాలవి మీ తెలుసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, కానీ మీతో పాటు ఇక్కడికి రాలేదు నేను. కానీ ఎప్పటికప్పుడు పర్వతాలు మేము పాషమన్న అక్కడ కలుసుకొని మాట్లాడుతున్నాం ఈ విషయాలల్లో. ఇక నుంచి మీ ఎంబడి మేము ఎక్కడైనా కూడా మీకు తోడుగా ఎంత దూరమైనా మేము రాగలుగుతాం. వాళ్ళు ఎలా అపరాధం ఎత్తి వేసి పోలీసు వాళ్ళని పెట్టి వసూలు చేస్తున్నారో మనం కూడా ఆ విధంగా మనం తయారైదాం. వాళ్ళ ఇండ్ల కాడ వంట వార్పు చేద్దాం, వాళ్ళని కొట్టడం కాదు, వంట వార్పు పెట్టుకుందాం, వానింటి ముందరనే కూర్చుందాం, ఏం జరుగుదో చూద్దాం. ఆ విధంగా మనం అందరం కూడా ఇప్పుడు అవసరమైతే మల్లురావు ఇంటికాడ కూడా వంట వార్పు పెట్టాలి. మన ఓట్లు వల్లేదా, మనం వేయలేదా, మనం ఏం గెలిచిందా ఆయన, వంట వార్పు వాళ్ళ ఇంటికాడనే పెడదాం. ఎలగొడతాడా చూద్దాం, ఎలగొడితే అది కూడా చూసుకుందాం ఏం జరుగుతుందో. మనకున్న ఎమ్మెల్యేల ఇండ్లలో కానీ ఎంపీ ఇండ్లలో కానీ ఆ జడిపి ఇంటి ముందర కానీ ఎవరింటికాడైనా కూడా మనం ఇదే పని సామరస్యంగా పోయి వంట వార్పు పెట్టుకొని తినడానికి. ఇప్పుడు ఈరోజు మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చిండ్రు, ఎన్నోసార్లు వస్తుండ్రు, మీరు ఎన్ని ఇబ్బందులు పడుతుండ్రో, ఏం తింటున్నారో, ఎట్లా వండుకుంటుండ్రో, ఎక్కడ ఉంటున్నారో, ఎవరు వసతి కల్పించాలన్నా ఇంతమందికి ఇవ్వాలంటే ఎంతో కష్టము. మీ బాధలు ఎన్నున్నావో మీకు తెలుస్తుంది, ఎవరికి తెలియదు, కష్టపడ్డోళ్ళకే తెలుస్తుంది దాని విలువ ఏందనేది. ఈ కష్టం వృధా పోదు, మీ కష్టము ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. దీంట్లో ఇంకొక జీవో పెట్టాలి పాషమన్న. ఇంట్లో చదువుకున్న వాళ్ళ కోడన్లో బిడ్డలో కొడుకుల్లో ఎవరో ఉంటారు కదా. ఇప్పుడు అంగన్వాడీ పోస్టులు చాలా పడ్డాయి గ్రామాలల్లో. ఆ అంగన్ పోస్టుల్లో అరువులు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోడన్లు ఉండని, మన్మరాన్లు ఉండని, బిడ్డలు ఉండని, ఎవరికన్నా కానీ ఈ విధంగా ఒక జీవో తీసి వాళ్ళకి నష్టపోయిన వాళ్ళకు అంగన్వాడీ టీచర్లు, ఉపాధి కూలీలల్లో కొంతమందికి సూపర్వైజర్ ఉంటాయి, నర్సరీలు ఉంటాయి, దాంట్లో కూడా కొన్ని ఉపాధి కల్పించేటందుకు గవర్నమెంట్ దాంట్లో కల్వకుర్తిలో కొన్ని రిజర్వాయర్ దాంట్లో కొన్ని పోస్టులు ఉన్నాయి ఖాళీగా. ఆ పోస్టులలో కూడా వీళ్ళకి నష్టపోయిన వాళ్ళకు భర్తీ చేసేటట్టుగా మీరు ఒకటి ప్రణాళిక తయారు చేసి వీళ్ళకి న్యాయం జరిగేటట్టు చూద్దాం, బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. మిత్రులారా, దాదాపు 100 మందికి పైగా చచ్చిపోయినారు. వీళ్ళ చావులకు కారణము ఈ ఫైనాన్స్ మాఫియా. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వ్యవస్థలు బాగానే పనిచేస్తాయి అనుకుంటే వాళ్ళపైన ముందు హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలి. దాంతోపాటు తప్పు చేసినోడు తప్పించుకుంటాడు, తప్పు చేసినోడు ముందుకు రాడు. మీరు తప్పు చేయలేదు కాబట్టి తిరగబడుతున్నారు, న్యాయం కోసం కొట్లాడుతున్నారు. మీ ముందుకు వచ్చి సవాల్ విసరమంటే, లేకపోతే మీ ముందుకు వచ్చి చర్చించమంటే తప్పించుకొని తిరుగుతున్నారు. కావున ఇక్కడనే స్పష్టమైపోయింది వాళ్ళు తప్పు చేసినారన్నది. మొన్న మీరు చేసినట్టు ఇంటికి పోయి ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మీ దగ్గర నుంచి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేసి దోచుకొని అక్కడ సుఖపడాలనుకున్నారో వాని ఇంటి ముట్టడించి 2 గరం మాటలు మాట్లాడేసరికి వాడికి దారికి వచ్చే ప్రయత్నం చేసిండు. మళ్ళీ మిమ్మల్ని తారుమారు చేసే ప్రయత్నం చేసిండు. అక్కడ ఉన్న జర్నలిస్టుల్ని బెదిరించే ప్రయత్నం చేసిండు. వాని తరపున ఇంకా వాడు అడ్వకేట్ వస్తాడు,
వాడేదేదో మాట్లాడే ప్రయత్నం చేస్తుండు, డిఫెమేషన్లు జర్నలిస్టుల మీద వేస్తాడంట. నువ్వు ఎట్లనైతే ఫేక్ డాక్యుమెంట్ల ప్రకారము లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని తప్పుదారి పట్టించి నీవు కొట్లాడాలనుకుంటున్నావో, మేము నీతిగా నిజాయితీగా మాకున్న మార్గాల ద్వారా మాకు న్యాయం దొరికేంత వరకు కొట్లాడతాము. నువ్వు కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని చూసి కొన్ని కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే బాగుండదు. ఇప్పటి వరకు మనం ఏదైతే ఇక్కడ మాట్లాడుకుంటూ వచ్చినామో, ఇన్నిసార్లు హైదరాబాద్కి, మీ ఊర్లో నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి మీ ఊరికి పోతున్నాము, కానీ ఇంకా మనం కొట్టాడాల్సింది చాలా ఉంది. ఇప్పుడు మనం చేసే ప్రయత్నాలను చూసి శత్రువు అంటే మనల్ని ఎవడైతే ముంచిండో వాడు హుషారైపోయిండు, వాని ఆయుధాలను వాడు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాడు. మనం దాదాపు 3 సంవత్సరాల నుంచి పర్వతాలన్నీ చూస్తున్నాము. మేము చూస్తాం ఈడ ఉండి ప్రతిసారి 24 గంటలు ఫోన్లలో పిచ్చోడై తిరుగుతుండు. దాదాపు 1.5 కోటి ఖర్చు పెట్టుకున్నాడు. ఎందుకంటే మీకు న్యాయం జరగాలని, మీకు న్యాయం దొరకాలని. మీరు ఎప్పుడు పిలుపునిచ్చినా హైదరాబాద్కి రావడానికి సిద్ధంగా ఉండాలి. అట్లానే కొంతమంది చెప్తున్నారు వాళ్ళ ఇంటిని ముట్టడించడము, కొంతమందికి అది అంటే కొంతమందికి అది మంచిగా అనిపిస్తుంది, కొంతమందికి అది అరే అట్లా కాదు, అట్లా చేయొద్దు, మనం న్యాయం కావాలి, సాటు కావాలి అంటున్నారు. నేను ఇంకోటి చెప్తున్నాను, వాళ్ళు ఇంకా తప్పుని ఒప్పుకోకుండా ఇట్లనే మొండికేస్తే ఇంటిని ముట్టడించడం కాదు, ఇండ్లని కూల్చేస్తాం. ఎందుకు చెప్తున్నామంటే మీకు సిగ్గు శరం ఉంటే, మీరు తప్పు చేయలేదు అంటే ముందుకొచ్చి మాట్లాడండి. మాతోని మేమైతే ప్రశ్నలు వేస్తున్నామో లేకపోతే మాకు ఏదైతే అన్యాయం జరిగిందో దానికి సంబంధించిన సమాధానాలు మీరు చెప్పండి, చూస్తాం. ఎందుకు రావట్లేదు? మీరు ఇంతకుముందు ఎవరితోనైతే కుమ్మకైనారో వాళ్ళని కూడా మేము గల్లబట్టి లాగుతామని తెలియజేస్తూ, మీకు ఎప్పటికీ మేము సంఘీభావంగా కాకుండా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ పర్వతాలన్న మాతోనే ఉంటాడు. ఎప్పుడు పిలుపునిచ్చినా కానీ మా తరపు నుండి మేము మీ వెనకాల వచ్చి నడుస్తామని తెలియజేస్తున్నాను.